జమీందారుకి ఎవరో అందమైన పక్షిని నజరానాగా ఇచ్చారు. ఆయన దాన్ని అల్లారు ముద్దుగా చూసుకున్నారు. మంచి తిండి, అన్ని వసతులు కల్పించాడు. ఒక్కటే చింత, ఆ పక్షి ఎగరడం లేదు. ఒక కొమ్మ మీద కూర్చుని ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎగరడం లేదు. ఎంతో మంది వైద్యులు చూశారు, చికిత్స చేశారు. కానీ ఫలితం లేదు. చివరకు ఒక రైతు వచ్చాడు. ఒక 15 నిమిషాల తరువాత ఆ పక్షి ఎగురుతూ కనిపించింది. జమీందారు గారు ఆశ్చర్యపోయారు. ఏం మాయ చేశావ్ అని అడిగాడు. అది కూర్చున్న కొమ్మని ఒకటిగా నరికేశాను. దాంతో దానికి ఎగరడం తప్పలేదు అని. అన్ని కూర్చున్న చోటికే వస్తే ఎవరు మాత్రం ఎదుగుతారు అని రైతు అన్నాడు. నేటి తరం పిల్లల పెంపకం ఇలాగే ఉంది. జమీందారు గారు ఇచ్చిన సౌకర్యాలు, తిండి, సుఖ వసతులు పక్షిని బలహీనంగా చేశాయి. అది కష్టాలు చూడలేదు కాబట్టి తన శక్తిని ఉపయోగించలేదు. కానీ రైతు చిన్న నిర్ణయం తీసుకున్నాడు. కొమ్మను నరికి వేయడం. దాంతో ఆ పక్షికి తప్పనిసరిగా ఎగరాల్సిన పరిస్థితి వచ్చింది. అలా అది తన అసలు శక్తిని గుర్తించింది. మనుష్యుల జీవితంలో కూడా ఇదే నిజం. ఎవరైనా సుఖ సౌకర్యాల్లో మాత్రమే పెరిగితే వారు కష్ట సమయంలో ఎదగలేరు. కష్టాలు, ఇబ్బందులు మనలోని శక్తిని బయటకు తీస్తాయి.